सदा इंच మనకు సరే సార్ రాచు సార్ తగుంచుకుంది గ్రామ సచివ ముఖ్యమంత్రిగా ఉండి ఒకరోజు వైజాగ్, ఒకరోజు కర్నూలు, ఒకరోజు అమరావతి. ఈనాడు మేము చెప్తా ఉన్నాం ధైర్యంగా, అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. దానికి సంబంధించిన అనేక బిల్డింగ్లు ఉన్నాయి. ఆఖరికి హైకోర్టు ఉంది, శాసనసభ ఉంది, సచివాలయాలు ఉన్నాయి. ఈనాడు మళ్ళీ ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా మాట్లాడిన పునర్నిర్మాణం చేయడం, అర్జెంటుగా బిల్డింగ్ కట్టాను, ఇవన్నీ టెంపరీ అంటే అవి పూర్తిగా నిర్వహణ కాదని చెప్పారు. ఈరోజు చూస్తా ఉన్నారు, హైకోర్టు కనిపించట్లేదా అని అడుగుతా ఉన్నా, సచివాలయం కనిపించట్లేదా, అసెంబ్లీ కనిపించట్లేదా అని అడుగుతా ఉన్నా మీకు. కానీ ఒక అందమైన రాష్ట్రాన్ని తయారు చేయడానికి, అందమైన అమరావతి రాజధానిగా పక్క రాష్ట్రాలు ధీటుగా కట్టాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆలోచన చేసిన సందర్భంగా ఈరోజు దమ్ముగా చెప్తా ఉన్నాం, 15,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం, 15,000 కాదు, అవసరమైతే 45,000 కోట్ల రూపాయలతోటి ప్రపంచంలో ఎక్కడా లేదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కాకపోతున్న విషయాన్ని కూడా ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం. నిన్న మొన్నటి వరకు పోలవరం ప్రాజెక్టు చూసి నట్టేట వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు చెప్తా ఉన్నా, 2027 నాటికి ఈ కాపర్ డ్యామ్ కానీ, డయాఫామ్ కానీ కంప్లీట్ చేసి పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ లెఫ్ట్ బ్యాక్ కెనాల్ కానీ, రైట్ బ్యాక్ కెనాల్ కానీ నీరిచ్చి ప్రజలకు అందిస్తామనే మాట, జాతికి అందించేస్తామనే మాట చెప్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేయలేని ప్రభుత్వం, ఒక సంక్షేమే ప్రధానంగా పెట్టుకుని అభివృద్ధి గుంటలు కూడా పూర్చలేని ప్రభుత్వాన్ని మరి రోజు మనం మాట్లాడుకోవడం వేస్ట్. మేము చెప్తా ఉన్నాం, వచ్చినట్టునే నా దగ్గర డబ్బులు లేవు. నిజం చెప్పాలంటే సుమారు 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. 77,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు. కట్టిన వాడికి, రోడ్లు వేసిన వాడికి, ఇంకేం చేసిన వాడికి, ఆఖరికి దీనికి కూడా ఇచ్చాడు లేదు తెలియదు ఈ సచివాలయానికి. కానీ ఈరోజు పాత బకాయిలు తీర్చాలి,